పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తలి గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుంచి 10 లక్షలు మంజూరు చేయడం ఎంతో సంతోషకరమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం రామన్నపేటలో నిర్వహించిన ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు గ్రామ ప్రజలతో కలిసి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు గౌరవిస్తూ దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు రైతులు, మహిళలు, యువత, పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, త్రాగునీరు, డ్రైనేజ్, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. తణుకు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల అభివృద్ధికి సహకారం అందించడం తనకెంతో సంతోషంగా ఉందని, ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు తణుకు నియోజకవర్గ ప్రజలందరిపై సదా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర మహోత్సవంలో పాల్గొన్న భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు గ్రామ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత దినోత్సవ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలోనూ కూడా మీరు సంకల్పించినటువంటి కార్యక్రమాలన్నీ విజయవంతమై సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి గురువులు కొండల రామయ్య గారు వారి టీము ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించడం సంతోషాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ దేవాలయం నిర్మాణం కానీ విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి శిల్పి సిద్ధాంతానికి చెందినటువంటి నక్కా గణపతి గారికి, అమ్మవారు చాలా అద్భుతంగా ఈరోజు ఇక్కడ మనందరికీ కూడా ఏం చేసి మనందరికీ దర్శన భాగ్యం కల్పించడం చాలా సంతోషం. చాలా చక్కగా ఒక మంచి వాతావరణంలో ఈ దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన జరగడంతో పాటుగా మనందరికీ కూడా అమ్మవారు దివ్య రూపంలో మనకు దర్శనం ఇవ్వడం చాలా సంతోషం. అమ్మవారి ఆశీస్సులతో మన అత్తిలి గ్రామమే కాకుండా మన తణుకు నియోజకవర్గం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులని ప్రతి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ రోజు చాలా సంతోషం. ఈ గ్రామానికి సంబంధించి రామన్నపేట ఈ విగ్రహ ఆలయ కమిటీ, నిర్మాణ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఈరోజు అనేక విధాలుగా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఈరోజు ముఖ్యంగా దేవాలయాల నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం ద్వారా ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు కేటాయించి ఈ దేవాలయానికి కూడా 10 లక్షలు ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఒక మంచి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అటువంటి మంచి నాయకులు అధికారంలో ఉంటే మనందరం కూడా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి జరుగుతుంది, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందుతుంది. వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో అందరం కూడా బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి అని ఆ ముత్యాలమ్మ దేవతని మరొకసారి ప్రార్థిస్తూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.